ఆముదం కాస్త తాగితే లేబర్ మొదలవుతుంది అనే మాట వినే ఉంటారు. అలాగే కొన్ని ఆహారాలు తీసుకోవడం ద్వారా నెలలు నిండుతున్న గర్భిణీల్లో లేబర్ పెయిన్స్ మొదలవుతాయని మనం వింటూ ఉంటాం. కాన్పు టైంకి ప్రత్యేకించి కొన్ని ఆహారాలను తీసుకోవడం ద్వారా సహజంగానే లేబర్ పెయిన్స్ మొదలవుతాయి. ఇవన్నీ అపోహలేనా లేదంటే నిజమా? మీరే చూడండి. డ్యూ డేట్ దగ్గర పడుతుంటే లేబర్ ని స్టిమ్యులేట్ చేసేందుకు ఏవైనా చిట్కాలున్నాయా అనే విషయానికొస్తే కొన్ని సహజమైన ఆహారాలను తింటే లేబర్ ని ప్రేరేపించవచ్చు అని ఇళ్లల్లో అమ్మమ్మలు నానమ్మలు చెబుతూ ఉండడం మీరు వినే ఉంటారు. వీటిలో కొన్ని రకాల పండ్లు, ఆముదం, కొన్ని ఆహార పదార్థాలు. కానీ వీటిని తీసుకోవడం ద్వారా లేబర్ నిజంగానే మొదలవుతుందా అని చూస్తే కొన్ని తిండి పదార్థాలతో అవుతుందంటారు. జనరలీ యాజ్ ఆబ్స్టెట్రిషియన్ మేము వాడడం, కానీ మిడ్వైఫరీ మెథడ్లో వాళ్ళు ఇట్లా పైనాపిల్, కివి ఇలాంటి తినమని చెప్తారు. అందులో ఆక్సిటోసిన్ ఉంటుందంటారు. ఇంకొకటి ఏమంటే కొంచెం చిన్న అమౌంట్ ఆఫ్ ఆముదం తీసుకుంటే కూడా ఇండక్షన్ ఆఫ్ లేబర్ చేయొచ్చు. ఇది ఏమవుతుందంటే ఈ లోకల్గా ఎనిమా లాగా పనిచేసి స్టిమ్యులేషన్స్ యూట్రస్ ముందు భాగంలో యూరినరీ బ్లాడర్, వెనక భాగంలో రెక్టమ్ ఉంటుంది. ఆ చుట్టుపక్కల ఎక్కడ ఏది ఇరిటేషన్ అయినా కూడా ఇక్కడ పెయిన్స్ స్టార్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. కొన్ని ఆహారాల ద్వారా లేబర్ ని ప్రేరేపించడం వెనక వైద్యపరంగా ఎలాంటి రుజువులు లేవు. కానీ ఇంతకు ముందు రోజుల్లో మిడ్వైవ్స్ లేబర్ ని ట్రిగ్గర్ చేసేందుకు కొన్ని ఆహారాలను సూచించేవారు. ముఖ్యంగా స్పైసీ ఫుడ్స్. వీటి వల్ల సహజంగా కడుపు మీద, జీర్ణ వ్యవస్థ మీద కొంత ఒత్తిడి పడడం ఫలితంగా లేబర్ మొదలయ్యే అవకాశముంది. కానీ ఇష్టానుసారంగా డాక్టర్ సలహా లేకుండా ఏదీ కూడా లేబర్ ని మొదలుపెట్టడం కోసం తినకూడదు. నార్మల్ లేబర్ చూస్తే అండి మనకు చాలా రకాలుగా ఈ నార్మల్ లేబర్ పెయిన్స్ అనేవి స్టిమ్యులేట్ చేస్తూ ఉంటాయి. ఈ ఉత్ప్రేరకాలుగా కొన్ని ఫుడ్ పదార్థాలు కూడా మనకి చూస్తూ ఉంటాం. పూర్వకాలం నుంచి కొన్ని స్టడీస్లో ఇవి ప్రూవ్ అయి ఉన్నాయి. ఇవేంటంటే మనకి వెల్లుల్లిపాయలు ఇచ్చినప్పుడు కానీ, లేదా జీలకర్ర టీ పెట్టినప్పుడు కానీ, లేదా పైనాపిల్ ఇచ్చినప్పుడు కానీ, లేదా ఇంకో రాస్బెర్రీ టీ అని ఉంటుంది అది ఇచ్చినప్పుడు కానీ, లేదా మంచి మసాలా స్పైసీ ఫుడ్స్ ఇచ్చినప్పుడు కానీ ఈ యొక్క యూట్రైన్ లేబర్ పెయిన్స్ అనేవి స్టిమ్యులేట్ అయ్యే అవకాశాలు ఉన్నాయండి. వీటన్నిటికీ ప్రూఫ్స్ లేకపోయినా ఇవన్నీ కొన్ని స్టడీస్లో ఇవన్నీ ఉత్ప్రేరకాలుగా పనిచేస్తాయని మనకి తెలుస్తూ ఉంటుంది. సో ఏ ప్రాబ్లం లేదు, బేబీ బాగుంది, మదర్ బాగుంది, నార్మల్గా పెయిన్స్ రావచ్చు అనుకున్నప్పుడు కొంతమంది వాళ్ళ డాక్టర్ని అడిగి సజెషన్తో ఇవి ట్రై చేయడం వల్ల కొంతవరకు ఉపయోగపడవచ్చు. ఒక్కోసారి లేబర్ ని ఇండ్యూస్ చేయడం కోసం తెలిసి తెలియక కొన్ని ఆహారాలను ఎక్కువ మోతాదులో ప్రెగ్నెన్సీ చివరి రోజుల్లో తీసుకోవడం ద్వారా అవి మరింత ఇబ్బందికి గురి చేయవచ్చు. ఇలాంటి కండిషన్లో విరేచనాలు అతిగా అయిపోయి గర్భిణీలు డెలివరీ కావలసిన సమయంలో డీహైడ్రేట్ అయ్యే అవకాశముంది. ఫలితంగా సెలైన్ ఎక్కించాల్సిన పరిస్థితి కూడా ఎదురుకావచ్చు. అందుకే ఏం చేసినా వైద్య సలహా మేరకు మాత్రమే అని గుర్తుపెట్టుకోవాలి. ఒకవేళ చాలా లూజ్ మోషన్స్ అయిపోయి డీహైడ్రేషన్లు అయితే మళ్ళీ అదొక ప్రాబ్లం జరుగుతుంది. సో ఇలాగ కొన్ని ఉంటాయి. డాక్టర్ పరంగా ఆబ్స్టెట్రిషియన్స్ ఇచ్చేది ఏంటంటే ఒక్కొక్క జెల్స్ ఉంటాయంట. ప్రోస్టాగ్లాండిన్ జెల్, ప్రోస్టాగ్లాండిన్ వెజనల్ ట్యాబ్లెట్, ఇలాంటి ట్యాబ్లెట్స్ అన్ని వాడి, లేదా బూజీస్ అంటారు, ఫోలీస్ క్యాథెటర్, ఇలాంటివి పెట్టి మేము సర్విక్స్ని రైపన్ చేస్తూ ఉంటాం. కాన్పు నొప్పులను ప్రేరేపించేందుకు ఆహారాలన్నీ ఒకవైపైతే కొన్ని ఆచారాలు కూడా దీంతో ముడిపడి ఉన్నాయి. డెలివరీ కోసం పుట్టింటికి వెళ్లే గర్భిణి 9వ నెలలో ఒకసారి అత్తారింటికి వెళ్లి రావడం మన సమాజంలో ఒక ఆచారం. దీని వెనక కూడా ఒక సైంటిఫిక్ రీజన్ ఉంది. కొన్ని ప్రక్రియలతో లేబర్ పెయిన్స్ మనం స్టిమ్యులేట్ చేయొచ్చు. మన ఆచారంలో ఉందన్నమాట, 9వ నెలలో అత్తగారింటికి ఒకసారి పంపించాలి అని చెప్పేసి. సో యాక్చువల్లీ ఏమవుతుందంటే 9వ నెలలో హస్బెండ్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఆ సీమన్లో ప్రోస్టాగ్లాండిన్ అనేది సబ్స్టెన్స్ ఉంటుంది. ఆ వీర్య కణాలలో, వీర్యంలో ఎప్పుడు కనుక ప్రోస్టాగ్లాండిన్స్ ఎక్కువైతుందో అప్పుడు సర్విక్స్ సాఫన్ అయ్యే అవకాశం ఉంటుంది. సో దాంతో ఆ సర్విక్స్ ఫేవరబుల్ అయ్యి ఓపెన్ అయ్యే అవకాశం ఉంటుంది. అది ఒకటి. కొన్ని ప్రాచీన అలవాట్లు మనం పరిశీలించి చూస్తూ ఉంటే దానికి ఈ మధ్య కాలంలో సైంటిఫిక్ మీనింగ్స్ మనకి తెలుస్తూ వస్తుంది.